అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటి అంటే ఏలియా ప్రవక్త గురించి. అయితే ఈ ఏలియా ప్రవక్త ఆయన బైబిల్లో కనిపించిన రాజుల గ్రంథంలో ఏమేం ప్రయాణాలు చేశారనేది నేను మాట్లాడదలుచుకున్నాను. అలాగే ఆయన ఆరోహణం అయ్యే టైంకి అంటే ఏంటంటే బైబిల్లో ఏ ప్రవక్తి లేనటువంటి గొప్ప విషయం ఏలియా ప్రవక్త ఉన్నది ఏంటి అంటే ఆయనకి చావు మరణం అనేది లేదు. సో ఆ మరణం లేనటువంటి ఏలియా ప్రవక్త ఈ భూమి మీద నుంచి అగ్ని రథముల చేత ఆరోహణం అయ్యే సమయంలో ఏం చేశారు అనే విషయాన్ని ఈరోజు నేను చెప్పాలి అని ఆశపడుతున్నాను. డైరెక్ట్గా మనం వాక్యంలోకి వెళ్ళినట్లయితే 1 రాజుల గ్రంథం 17:1 అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. అయితే ఆయన ఏమంటాడంటే చాలా క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు బైబిల్లో చాలా చోట్ల చాలా మంది వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే నేను పలానా చోట నుంచి వచ్చాను, నేను పలానా నిమిత్తం వచ్చాను, ఈ పని చేయడానికి వచ్చానని వాళ్ళ గురించి వాళ్ళు ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే ఈ ఏలియా ప్రవక్తకి ఏంటంటే ఇంట్రొడక్షన్ అసలు లేదు. అంటే ఇంట్రొడక్షన్ ఇవ్వలేదు. ఈయన ఏం చేశాడంటే డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు గారు ఏ విధంగా అయితే తోమా దగ్గరికి వచ్చి కలిశారో, చనిపోయిన తర్వాత 40 రోజులు ఆయన ఉన్నారు, 8వ రోజు శిష్యుల దగ్గరికి వచ్చి తోమా కోసం వస్తాడని డైరెక్ట్ తోమాతో మాట్లాడతాడు. అలాగే ఈ ఏలియా ప్రవక్త కూడా ఆయన ఎంట్రీ ఇవ్వగానే అంటే బైబిల్లో 1 రాజు గ్రంథం 17లో ఆయన కనిపిస్తాడు. కనిపించిన వెంటనే ఆయన డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఏంటంటే ఆహాబుతో మాట్లాడుతూ అంటాడు, ఈ రోజు నుంచి ఈ సంవత్సరంలో మంచైనా వానైనా పడదు అని చెప్పేశాడు. సో ఈ ప్రవక్తని ఆయన దేవుడు ఏం చెప్తే అది చేయాలి. సో బైబిల్లో మనం చూసినట్లయితే మనకి తెలిసిన చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలే కాకుండా చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. ఎలా అంటే ఏలియా, ఎలీషా, అలాగే అజరియా అనే ప్రవక్త, మికాయా అనే ప్రవక్త, ఇలా చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. అయితే ఈ ప్రవక్తలందరూ కూడా దేవుడిచ్చిన మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వీళ్ళ పని. అయితే ఈ ఏ ప్రవక్తకి లేనటువంటి ఒక గొప్ప విషయం ఈ ఏలియాకి ఏముంది అని అంటే ఆయనకి చావు లేదు. సో అటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఏ టైంలో ఉన్నాడు అనేది మనం చూసినట్లయితే ఇంచుమించు 800 నుంచి 850 BC టైంలో ఆయన ఉన్నాడు. అంటే ఇక్కడ ఏలియా ఉన్నారు. ఈ ఏలియా ఉన్నది 800 నుంచి 850, ఇన్ఫాక్ట్ 870 అనుకోవచ్చు, ఎందుకంటే ఓమ్రీ టైంలో కూడా ఉన్నాడు ఆయన. సో ఆ గ్యాప్లో ఏలియా అనే ఆయన పనిచేశారు. ఏలియా అనే ఆయన పనిచేసిన తర్వాత ఆయన శిష్యుడిగా ఎలీషా అనే ఆయన వచ్చారు. సో ఈ ఏలియా అనే ఆయన గురించి ఈరోజు మనం మాట్లాడుతాం. అంటే ఇంచుమించు యేసుక్రీస్తు పుట్టక ముందు 800-870 మధ్యలో ఉన్నటువంటి ప్రవక్త అయిన ఏలియా గురించి ఈరోజు చూస్తున్నాం. అయితే ఈ హిస్టరీ మనందరికీ తెలుసు. ఏమైందనంటే దేవుడు లోకాన్ని సృష్టించిన తర్వాత ఆయన నోవాహ్ టైంలో అంతా క్లీన్ స్వీప్ చేసి అంతటిని కడిగి వేసిన తర్వాత నోవాహ్ కుమారులైన షేము, హాము, యాపెతు నుంచి మిగతా వాళ్ళందరూ వచ్చారు. ఇశ్రాయేలీలుగా దేవుడు ఎన్నుకోబడిన వ్యక్తి, దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి అబ్రహాం. అయితే ఆ అబ్రహాం నుంచి అందరు ఇశ్రాయేలీలు వస్తే ఆ అబ్రహాం నుంచి వచ్చిన ఇశ్రాయేలీలందరూ ఆ తర్వాత హిస్టరీ తెలుసు, ఎక్కడ రాజులు మొదలయ్యారో తెలుసు. ఆ రాజులు మొదలైనప్పుడు 3 రాజులు 12 గోత్రాలని పరిపాలించారు. ఆ 12 గోత్రాన్ని పరిపాలించిన రాజులు సౌలు, దావీదు, సొలొమోన్. అయితే ఆ తర్వాత సొలొమోన్ నుంచి ఒకవైపేమో రెహబాము, ఇంకోవైపేమో యెరోబాము దాకా విడిపోయింది. అంటే 12 గోత్రాలు, 10 గోత్రాలైన ఇశ్రాయేలుగా, 2 గోత్రాలైన యూదాగా విడిపోయారు ఇశ్రాయేలీలు. అయితే ఇటువైపు చూస్తే ఆ 2 గోత్రాలైన యూదా రాజుల పేరు రాశాను. అలాగే ఇటువైపు చూస్తే ఈ ఇశ్రాయేలీల రాజులైన 10 గోత్రాలైన ఇశ్రాయేలీల గుంపు యొక్క రాజులు మనం చూసాం. వీళ్ళందరూ 19 రాజులు ఉన్నారు, వీళ్ళందరూ 20 రాజులు ఉన్నారు. సో రాజుల గ్రంథం అలాగే దినవృత్తాంతముల్లో కూడా మాక్సిమం ఈ 2 కవర్ అవుతాయి. అయితే ఇప్పుడు ఈ ఏలియా అనే ఆయన మనం మాట్లాడుతున్నాం కదా, ఆయన ఎక్కడ వచ్చాడంటే ఇంచుమించు ఒమ్రీ టైంలో ఆయన వచ్చారు. కానీ ఎక్కువ పని చేసింది ఒమ్రీ టైంలో వస్తే ఎక్కువ పని చేసింది ఆహాబ్ టైంలో. అంటే ఆహాబు 21 ఏళ్ళు పరిపాలించారు. ఆ టైంలో ఏలియా ఎక్కువ పని చేయడం జరిగింది. ఓకే, సో ఇది అంతా ఇంచుమించు 800 to 850 BC ఆర్ 870 BC అని నేను చెప్పాను. సో ఈ ఓమ్రీ, ఆహాబు, అహజ్యా, యెహోరాము టైం వరకు ఉన్నారు. ఈ యెహూ అనే రాజుని ఎలీషా ఏర్పాటు చేస్తాడు. ఎలీషా ఆయన కింద యాజకుల్ని పంపించి యెహూని రాజుగా అభిషేకిస్తాడు. కాబట్టి సో 6 నుంచి 9 వరకు ఈ ఏలియా అనే ప్రవక్త ఉండటం జరిగింది. అయితే ఇంకా క్లియర్గా చూడటానికి ఈ ఇశ్రాయేల్ రాజులు మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ రాజులు అందరూ ఉన్నారు. ఇది ఓమ్రీ టైంలో 12 సంవత్సరాలు, అలాగే ఏలియన్ కాలం, అలాగే ఏలియా ఈ 21 సంవత్సరాలు లేదా 22 సంవత్సరాలు ఈ ఆహాబు రాజుగా ఉన్నారు. ఆ ఆహాబు పనిచేసిన కాలంలో ఏలియా ఎక్కువ పనిచేయడం జరిగింది. అయితే
ఈ హిస్టరీ అంతా మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ ఏలియా అనే ఆయన ఎవరు? ఆయన దేవుడి మాట చెప్పే ప్రవక్తను చూసాం. ఈ ఏలియా అనే ఆయన ఎప్పుడు పనిచేశారో చూసాం. ఎవరి దగ్గర ఎక్కువ మాట్లాడుతూ పనిచేశారనేది చూసాం. అయితే ఈయన చేసిన ప్రయాణం గురించి నేను మాట్లాడతానని చెప్పాను కదా. సో ఓవర్ వ్యూ, ఇది బైబుల్ రిఫరెన్సెస్ నేను ఇవ్వను, కానీ ఆయన ఓవర్ వ్యూ ఏంటనేది చూద్దాం. అయితే బేసిక్గా ఈయన తిష్బీయుడు. ఈ తిష్బీ నుంచి ఆయన ఫస్ట్ ఏం చేస్తాడంటే సమరియాకి వెళ్తాడు, అంటే ఆహాబ్తో మాట్లాడతాడు. ఆహాబ్ దగ్గరికి వెళ్ళి ఆహాబ్తో అంటాడు ఏమనంటే, ఈ రోజు నుంచి మంచైనా వానైనా పడదని అన్నాడు. చూసాం. అక్కడి నుంచి ఏం చేస్తాడంటే దేవుడు ఈ ఆహాబ్ భార్య అయిన యెజబెల్ ఏంటంటే చాలా క్రూరులాలు, ప్రవక్తల్ని చంపే బ్యాచ్. అయితే ఆ ప్రవక్తల్ని వీళ్ళు చంపేస్తారన్న దీని మీద వేసేయ లేదు తండ్రి దేవుడు ఏమంటాడంటే, ఏలియా నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు డైరెక్ట్కి వెళ్ళి కేరీత్ వాగ్ దగ్గరికి వెళ్ళిపో అంటాడు. సో ఆయన అక్కడి నుంచి కేరీత్ వాగ్ దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత ఈ కేరీత్ వాగ్ దగ్గర ఆయనకి ఏంటి కాకులు వచ్చి ఆహారం పెడతాయి. ఈయన చేసిన ప్రతి ప్రయాణంలో కూడా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఒక్కొక్క అద్భుతం ఒక్కొక్క వాక్యం. కానీ ఈరోజు నేను ఆయన ప్రయాణం మాత్రమే మాట్లాడాలని ఆశపడుతున్నాను. అయితే కెరీత్ వాగ్ దగ్గర ఉన్నాడు. అక్కడ ఈ కరువు అంతా దేవుడు తెప్పించాడు కాబట్టి అక్కడ వాటర్ కూడా అయిపోతాయి. అందుకని దేవుడు ఏం చెప్తాను, నువ్వు ఇక్కడ ఉండొద్దు, సారేపతికి వెళ్ళిపో అంటాడు. సో ఈ సారేపతి దగ్గర నేను ఒక విధవరాలను అరేంజ్ చేశాను నీకోసం. సో ఆ విధవరాల దగ్గరే మనం చూస్తాం కదా, ఈ పిండి అయిపోదు నూనె ఆరదు అంటాడు. అలాగే ఆ సారేపతి విధవరాల కుమారుడు చనిపోతే వాళ్ళని, అంటే ఆ కుమారుని బతికించిన ఆ అద్భుత కార్యం కూడా అక్కడే జరుగుతుంది. సో సారేపతికి వెళ్తాడు. సారేపతి నుంచి కరెక్ట్ 3 ఏళ్ళు అయిన తర్వాత ఆయన మళ్ళీ సమరయాకి వస్తాడు. ఎందుకనంటే ఆహాబ్తో మాట్లాడమని దేవుడు చెప్తాడు. అయితే అది జరిగిన తర్వాత ఈ ఆహాబ్తో ఏం మాట్లాడతాడంటే, మీరు విగ్రహాలను పూజిస్తున్నారు, మీరు వ్యభిచరిస్తున్నారు, మీకు దొంగ ప్రవక్తలు ఉన్నారు. అయితే మీ యొక్క అంటే యెజబెలు ఇష్టపడిన లేదా యెజబెల్ చేత వచ్చిన బయలు దేవతల ప్రవక్తలు 450 మంది మీకు ఉన్నారు. అలాగే అషేరా దేవి ప్రవక్తలు 400 మంది ఉన్నారు. ఈ 850 మంది ప్రవక్తలకి నేను సవాల్ విసురుతా, నేను నిజ దేవుడైన యెహోవా దేవుని ప్రవక్తని, వాళ్ళని రమ్మను నన్ను రమ్మను చూసుకున్నామనంటే అందరూ కలిసి మౌంట్ కర్మేల్ దగ్గర కలుస్తారు. అంటే కర్మేల్ పర్వతం దగ్గర కలుస్తారు. ఈ కర్మేల్ పర్వతం దగ్గర ఆ స్టోరీ ఉంటుంది. అయితే ఈ కర్మేల్ పర్వతం దగ్గర ఆ స్టోరీ ఏంటంటే, 2 దూడలను పెడతారు. ఈ 850 ప్రవక్తలు ఒకవైపు, ఏలియా నిజదేవుడైన ప్రవక్త ఒకవైపు. అయితే ఈ 850 మంది ప్రవక్తలకు చెప్తారు ఏంటంటే, 2 దూడలు తీసుకురండి అంటాడు అక్కడ ఉన్న వాళ్ళని. ఆ ఆవుల్ని కట్ చేసేసి పెట్టేస్తాం, మంట పెడదాం లేదా అంతా పేర్చుదాం. ఏ దేవుడికి ప్రార్థన చేస్తే అక్కడ మంటలు వస్తాయో ఆ దేవుడే నిజమైన దేవుడు అంటాడు. సో ఎప్పుడైతే పెడతారో ఈ 850 మంది ప్రవక్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయత్నిస్తారు, కానీ అవ్వదు, మంటలు రావు, దొంగ ప్రవక్తలు కదా. ఎప్పుడైతే ఏలియా కూర్చుని జస్ట్ 1 నిమిషం లేదా 2 నిమిషాలు ప్రార్థన చేస్తాడో మంటలు వస్తాయి. సో దాని ద్వారా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ 850 మంది ప్రవక్తలను తీసుకెళ్లి ఈ కీషోన్ వాగ్ దగ్గర చంపించేస్తాడు ఏలియా. వాళ్ళందరితోని ఈ కీషోన్ వాగ్ దగ్గర చంపించేస్తారు. ఆ తర్వాత మళ్ళీ కీషోన్ వాగ్ నుంచి కర్మేల్కి వస్తాడు. ఎందుకంటే అక్కడ వాన లేదు కదా, వాన లేదు కాబట్టి ఆయన ప్రార్థన చేస్తే వాన వస్తుంది చూడమని చెప్తాడు. ఆ తర్వాత ఆ వాన దగ్గర ఏం చెప్తాడనంటే, ఇక్కడున్న ఆహాబు రాజు అప్పటికే అల్లాడిపోయి ఉంటాడు. ఎందుకంటే ఆ నిజమైన దేవుడు యెహోవా దేవుడే అని అందరికీ అర్థమైపోయింది. వాళ్ళ ప్రవక్తలందరూ చచ్చిపోయి అల్లాడిపోయిన వ్యక్తితో ఏమంటాడంటే, నువ్వు ఇక్కడ నుండి ఇజ్రాయేల్ వెళ్ళిపోయి, ఎందుకంటే వాన ఇప్పుడు పడబోతుంది, అది నిన్ను ఆటంకపరుస్తుంది అంటాడు. ఆయన ఇక్కడ నుంచి గుర్రాన్ని తీసుకుని ఇజ్రాయేల్ అనే ప్రదేశానికి వెళ్ళే లోపు ఏలియా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తాడు. అంటే గుర్రం మీద వెళ్ళే అతని కన్నా ఏలియా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అంత శక్తిని ఇస్తాడు. యెహోవాను ఆశ్రయించే వాళ్ళకి ఒక నూతన రెక్కలు వస్తాయి అని చెప్పి ఉంటుంది కదా, అలా ఆయన కన్నా ముందు ఇక్కడ వెళ్ళిపోతాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, నా ప్రవక్తను నువ్వు చంపించేసావు కాబట్టి నిన్ను 24 గంటల్లో నేను చంపేస్తానని యెజబెలు ఒక వర్తమానం పంపిస్తుంది ఏలియాకి ఈ ఇజ్రాయేల్ దగ్గర. అంతే, ఒక స్త్రీ చెప్పిన వాక్యం విని లేదా పంపించిన వర్తమానం విని ఇజ్రాయేల్ నుంచి డైరెక్ట్ బెయేర్షెబా వరకు పరిగెత్తేస్తాడు భయపడిపోయి. అంటే కాకులు ఆహారం పెట్టడం చూశాడు, చనిపోయిన కుమారుని లేవనెత్తాడు, పిండి ఆగలేదు, నూనె ఆరలేదు. 450 మంది బయలు ప్రవక్తలు, 400 మంది అషేరా దేవ ప్రవక్తలు, అందరూ చేయలేని పని ఒక్కడే మాట్లాడి ప్రార్థన చేస్తే చేయగలిగాడు. అందరినీ చంపించేశాడు. గుర్రం కంటే స్పీడ్గా ఇజ్రాయేల్ వచ్చేసాడు. ఇన్ని అద్భుతాలు చేయగలిగిన ఏలియా ఒక్క విషయానికి కంగారు పడిపోయాడు. ఒక స్త్రీ భయపెడితే అక్కడి నుంచి బయలుదేరి బెయేర్షెబా వరకు వెళ్ళిపోయాడు, పారిపోయాడు. దీని గురించి మనం తర్వాత చూద్దాం వాక్యంలో.
అక్కడి నుంచి ఏం చేస్తాడంటే అక్కడ తన దాసుని ఉండమంటాడు. అక్కడి నుంచి డైరెక్ట్గా అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. అరణ్యంలోనే యేసుక్రీస్తు ప్రభువారు అంటే యెహోవా దూత అని ఉంటుంది. ఆయన వచ్చి ఏలియాకి ధైర్యం చెప్తాడు, ఆయన్ని మోటివేట్ చేస్తాడు. నన్ను తీసుకెళ్ళిపోయి నేను చచ్చిపోతా అంటాడు ఏలియా. అయితే నువ్వు అలా చేసి నీకు చాలా పని ఉందని అంటాడు. అక్కడి నుంచి తీసుకెళ్ళి 40 రోజులు 40 రాత్రులు ప్రయాణం చేసి సీనాయి లేదా ఇది హోరే పర్వతం అంటారు. సో మౌంట్ సీనాయికి వెళ్తాడు. అక్కడ చెప్తాడు 3 పనులు అప్పగిస్తాడు. వాటిలో ఒకటి ఏంటంటే ఎలీషాని ఎన్నుకోవాలి. సో అక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చి అబెల్ మెహలా, ఇక్కడ ఎలీషా ఏబెల్ మెహలా అంటారు దీన్ని ఇంగ్లీష్లో. సో ఇక్కడ ఎలీషా అనే ప్రవక్తని ఈయన ఎన్నుకుంటాడు. ఎలీషా అనే ప్రవక్తని శిష్యుడిగా ఈయన ఎన్నుకుంటాడు. ఏలియా ఇక్కడ దాకా వచ్చి అక్కడ ఎన్నుకున్నాడు. సో ఆయన మిగతా చెప్పిన 2 పనులు ఏదైతే దేవుడు ఇక్కడ చెప్పిన 3 పనుల్లో ఒకటి ఆయన చేశాడు, మిగతా 2 ఈ ఎలీషా పూర్తి చేస్తాడు. సో అక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తాడంటే సమరియకి వెళ్తాడు. ఎందుకంటే ఈయన ఇక్కడున్న 40 రోజులు మిగతా టైంలో ఏం జరిగిందంటే ఈ ఎజ్రేల్ అనే ప్లేస్లో నాబోతు ద్రాక్ష తోటని ఏ విధంగా ఈయన చేస్తాడో మనకు తెలుసు. ఈయన ఏడుపు మొహం పెట్టుకుని కూర్చుంటే ఆహాబు భార్య అయిన యెజబెల్ ఏం చేస్తుందనంటే నాబోతుని చంపించేసి చేస్తుంది. అప్పుడు ఈయన ఎప్పుడైతే ఎలీషాని అనుకున్నాడో అతో దేవుడు మాట్లాడితే మళ్ళీ వెళ్ళి అలా చెప్తాడు, ఇదిగో నువ్వు ఇట్లా చేసావు, నిన్ను దేవుడు శిక్షించబోతున్నాడు, నీ శవాన్ని కుక్కలు నాకుతాయి అని చెప్తాడు. అక్కడ నుంచి బయలుదేరి ఎలీషా హిల్. అయితే ఇక్కడ 2 విషయాలు, ఎయిదర్ ఎలీషా హిల్ అవ్వచ్చు లేదా కర్మెల్ అవ్వచ్చు. కొంతమంది ఏమంటారంటే కర్మెల్ పర్వతం దగ్గర ఉన్నాయంటారు, కొంతమంది ఏంటంటే ఎలీషా హిల్ అంటారు. ఈ ఎలీషా హిల్ అని ఎందుకన్నారంటే ఇక్కడ నుంచి ఆయన గిల్గాల్ వెళ్తాడు ఎలీషాతో, ఇక్కడ గిల్గాల్ నుంచి బేతేల్ వెళ్తాడు, బేతేల్ నుంచి ఎరుకోకి వస్తారు, ఎరుకో నుంచి యోర్దాన్కి వెళ్తాడు. ఇది ఆయన చేసిన ప్రయాణం. అంటే ఏలియా ప్రవక్త ఆయన బైబిల్లో ఉన్న విధానాన్ని బట్టి ఆయన ఎక్కడ మొదలు పెట్టాడంటే ఇక్కడ మొదలు పెడితే ఇక్కడ ఎండ్ చేశాడు. ఆ మిగతాదంతా ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క చేయొచ్చు. సో ప్రయాణం చూసుకుంటే ఈయన చేసిన ప్రయాణం అంతా ఇది సింపుల్. అయితే ఇప్పుడు నేను ఎన్నుకున్నది ఏంటంటే ఆయన ఆరోహణం అయ్యే సమయం. అంటే ఏంటంటే గిల్గాల్ దగ్గర ఎలీషాతో ప్రారంభించి బేతేల్కి వెళ్ళి ఎరుకోకి వెళ్ళి యోర్దాన్ దగ్గర ఆయన ఆరోహణం అయిపోయే సీన్ ఏదైతే ఉందో దాని మీద ఈరోజు నేను వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన ప్రయాణాన్ని మనం చూసాం, ఆయన ఎవరో మనం చూసాం, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మనం చూసాం, ఆయన ఎవరున్నప్పుడు పనిచేసాడో మనం చూసాం, ఆయన ఎప్పుడు పనిచేసాడో మనం చూసాం, ఆయన ఎక్కడెక్కడ వెళ్ళి అద్భుతాలు చేశాడో చూసాం. ఆరోహణం అయ్యే సమయంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. 2 రాజులు 2:1. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. ఎక్కడి నుంచి వెళ్తున్నారంటే వీళ్ళు గిల్గాలు అనే ప్రదేశం నుంచి బయలుదేరుతున్నారు. అంటే ఎలీషా అనే ప్రవక్త ఏలియా అనే ఆయనతో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఉన్న టైంలో దేవుడు ఇంక ఆరోహణం ఏలియా అనే ఆయన ఆరోహణం చేయడానికి ఆ రోజు వస్తుండగా, ఆ రోజు గిల్గాల్ నుండి వీళ్ళు ప్రయాణమై వెళుతుండగా నిన్నాం. అయితే ఈ రోజు మనం చూడాల్సిన విషయం అంటే అసలు ఈ గిల్గాల్ అనేది ఎక్కడ ఉంది, ఈ గిల్గాల్ అనేది బైబిల్లో ఎక్కడ ప్రారంభించింది అనేది మనం చూసినట్లయితే యెహోషువ 4:24. యెహోషువ 4:24. మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. అంటే ఈ గిల్గాల్ అనేది ఎక్కడొచ్చిందనంటే ఇందాక మనం చూసిన ఈ గిల్గాల్ అనేది యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. యెహోషువ గ్రంథంలో 4లో మీరు మొదట చూసినట్టు ఏమవుతుందంటే దేవుడు చెప్తాడు యెహోషువకి 12 గోత్రాలు కదా, ఆ 12 గోత్రాలు ఒక్కొక్కరిని ఒక్కొక్క రాయి ఏరుకోమని చెప్పు యోర్దాన్ దగ్గర. అవన్నీ తీసుకుని ఆ 12 రాళ్ళు తెచ్చి ఈ గిల్గాల్ అనే ప్రదేశంలో పెట్టు. ఈ గిల్గాల్ అనే ప్రదేశంలో నువ్వు పెడితే ఆ ఉన్న రాళ్ళని చూసి రాబోయే తరం వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఈ రాళ్ళు ఎందుకు ఇక్కడ పెట్టారని అడిగితే ఏ విధంగా తండ్రి అయిన దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడో, ఏ విధంగా యోర్దాన్ నదిని పాయలు చేశాడో, అందులో నుంచి నడుచుకుంటా మేము వచ్చామో, ఏమేమి అద్భుత కార్యాలు ఆయన చేశాడో అవన్నీ మీకు తర్వాత ప్రశ్నలు అడిగిన ఆ తరాలకి మీరు చెప్పాలి అనే నిదర్శనంగా ఈ రాళ్ళని అక్కడ గిల్గాలు అనే ప్రదేశంలో పెడతారు. సో ఇందాక మనం చూసినట్లు వాళ్ళ గిల్గాల్ అనే చోట బయలుదేరారు కదా. ఈ గిల్గాల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే జ్ఞాపకం చేసుకోవటం. అంటే ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా ఈ రోజు వరకు దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు.
ఇప్పటి వరకు కూడా ఏదో ఒక క్షణంలో నా జీవితం అయిపోయింది, ఇంక ఇదే ఎండ్ అనుకున్న టైంలో దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసి ఇప్పటి వరకు నడిపించాడు. ఏ విధంగా ఇశ్రాయేలీయులు నడుస్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డొస్తే వేరు చేశాడో, యోర్దాను నది అడ్డొస్తే వేరు చేశాడో, ఆ విధంగా దేవుడు మన జీవితాల్లో కూడా ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు అన్ని ఆటంకాలని వేరు చేసి మనల్ని ముందుకు నడిపించుకుంటూ వచ్చిన దేవుడు ఈరోజు మనకి చెప్పదలుచుకుంది ఏంటంటే, జ్ఞాపకం చేసుకో, వాటిని నిన్ను గుర్తు తెచ్చుకో. గిల్గాల్ అనే ప్రదేశం దానికి నిదర్శనం ఏంటంటే, ఈ 12 రాళ్ళు చూసినప్పుడు నీకు గుర్తు రావాలి. దేవుడు నిన్ను గతంలో విడిపించాడు, ఈ రోజు కూడా విడిపించగలిగిన దేవుడు ఆయన. మోషే వచ్చాడు, మోషే చనిపోయిన తర్వాత యోర్దాను నది యెహోషువ దాటించాడు. అయితే మోషే అక్కడ చనిపోయాడు, కానీ మోషే చనిపోయినా మోషే సేవించే దేవుడు బతుకున్నాడని ఉంటుంది బైబిల్లో. అంటే అప్పుడు విడిపించగలిగిన దేవుడు ఇప్పుడు కూడా విడిపించడానికి రెడీగా ఉన్నాడు. ఆ విషయం నువ్వు జ్ఞాపకం పెట్టుకో. రెండో ప్లేస్ ఏంటనంటే 2 రాజులు 2:2, ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణం చేసిరి. గిల్గాల్ అయిపోయింది, బేతేలుకి వెళ్తున్నాడంట. గిల్గాల్ దగ్గర ఉన్నప్పుడు దేవుడు నాకు చెప్పాడు బేతేలుకి వెళ్ళమని, నువ్వు ఇక్కడే ఆగిపో ఎలీషా అని అంటే, ఎలీషా అంటే లేదు లేదు నువ్వు అసలు ఏం మాట్లాడద్దు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా అన్నాడు. ఏలియాతో పాటు బేతేలుకి వచ్చి. సో ఇప్పుడు బేతేలు అనేది మనం ఎక్కడున్నామో చూద్దాం. ఆదికాండము 28:19. మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టెను. సో ఈ అతడు ఎవరు? యాకోబు. అయితే ఈ యాకోబు ఏ విధంగా ఏశావుని మోసం చేసి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో మనందరికీ తెలుసు. పొందుకుని ఎప్పుడైతే ఇంక భయంతో పరిగెత్తేస్తున్నాడో లేదా లాబాన్ దగ్గరికి వెళ్ళిపోవటానికి ప్రయత్నించాడో, ఆ టైంలో ఏమైందంటే ఒక రాత్రి ఒక చోట పడుకున్నాడు. ఆ పడుకున్నప్పుడు ఒక రాయిని తీసుకున్నాడు. ఆ రాయిని దిండుగా అనుకుని ఆ రాయి మీద పడుకున్నాడు. ఆ పడుకున్నప్పుడు ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళ్ళలో ఏమని వచ్చిందంటే, ఒక నిచ్చెన ఉంది, ఆకాశానికి భూమికి మధ్యనది ఉంది. ఆ నిచ్చెన మీద పైకి కిందకి దేవదూతలు పైకి కిందకి వెళ్తున్నాయంట. పైన దేవుడు కనిపించాడంట ఆయనకి. ఆయన ఏమంటాడంటే, నువ్వు భయపడబాక, నువ్వు ధైర్యంగా ఉండు, నీ పితరుల దేవుడిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 2 విషయాలు చూద్దాం. నువ్వు భయపడొద్దు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అయితే ఈ బేతేలు యొక్క ప్రత్యేకం అంటే, ఆ తర్వాత ఆయన పొద్దున్న లేగిస్తే యాకోబు గారు పడుకున్నారు కదా, ఆయన లేచినప్పుడు ఏమవుతుందంటే ఆయన చాలా భయపడిపోతాడు. సో అందుకే ఈ విషయం బేతేలు అనే ప్లేస్ ఆయన పెట్టినప్పుడు అందులో మనం చూడాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు భయపడొద్దు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. గిల్గాల్ అనే ప్రదేశంలో నీ యొక్క గతాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో, గతంలో నేను నిన్ను ఎన్నిసార్లు విడిపించానో నువ్వు జ్ఞాపకం చేసుకో అన్న దేవుడు బేతేలు దాకా వచ్చాక చెప్పే విషయం ఏంటంటే, నువ్వు భయపడబాక, నేను నీకు తోడే ఉన్నా, నీ పితరుల దేవుడు నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఇక్కడ దాకా నేను నిన్ను తీసుకొచ్చింది ఇక్కడితో ఆపేయటానికి కాదు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి. సో నువ్వు ఇక్కడ ఆగిపోవటానికి వీల్లేదు, నేను హెచ్చిస్తా, నేను ఆశీర్వదిస్తా, నేను నీకు తోడుగా ఉంటా. ఆ విషయం బేతేలు దగ్గర చెప్పాడు. అయితే కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. 2 రాజులు 2:4. పిమ్మట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువనెను గనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణం చేశాయి. గిల్గాల్ దగ్గర చెప్పాడు బేతేలుకి వెళ్ళమని. ఎలీషాని ఇక్కడే ఆగిపోమంటే లేదు వస్తానన్నాడు, బేతేలుకి వచ్చేసాడు. బేతేలు దగ్గర దేవుడు చెప్పాడు యెరికోకి వెళ్ళమని. యెరికో దగ్గరికి నేను వెళ్ళాలి, నువ్వు ఇక్కడ ఆగిపో బేతేలు దగ్గర అంటే ఎలీషా వెళ్ళా, యెరికో కూడా వచ్చేసాడు. అయితే ఈ యెరికో ఏంటనేది మనకు అందరికీ తెలుసు. యెరికో అనేది ఎక్కడొచ్చింది, దేనికి నిదర్శనం అంటే, యెహోషువ 6:20 చూస్తే, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరెల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకునేది. అయితే ఈ యోర్దాను దాటిన తర్వాత ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు ఏ విధంగా యెహోషువ నడిపించాడో,
ఆ 12 గోత్రాలకి చెప్తాడు ఏంటనంటే యెరికో పట్టణాన్ని మనం స్వాధీనపరచుకోవాలి. అయితే ఈ యెరికో పట్టణం అనేది దాని చుట్టూ పెద్ద గోడలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే లాక్డౌన్ చేశారు. ఏ విధంగా మనకి ఇప్పుడు కరోనా వచ్చి లాక్డౌన్ అయిపోయిందో, ఏ విధంగా మూతపడింది అని ఉంటుంది బైబిల్లో, ఏ విధంగా మూతపడిందో యెరికో కూడా మూతపడిపోద్ది. లోపలికి రానివ్వకుండా అంతా కట్టేశారు. అయితే ఈ గోడలు పడేయటానికి దేవుడు ఏం చెప్తాడనంటే ఈ జనాలకి నువ్వేం చేయాలంటే నీ జనాలందరినీ 6 రోజులు దాని చుట్టూతో తిరగమను. అయితే 7వ రోజు కూడా మీరు ఆ పని చేస్తున్నప్పుడు యాజకులందరూ బోర్లు ఊదాలి. యాజకులు ఎప్పుడైతే బోర్లు ఊదుతారో ప్రజలందరూ గట్టిగా కేకలు వేయాలి. ఎప్పుడైతే కేకలు వేస్తారో రాళ్ళు కూలిపోతాయి అంటాడు, గోడలు కూలిపోతాయి అంటాడు. అయితే ఇప్పుడు మనమే కానీ ఆ గుంపులో ఉన్నాం అని అనుకుంటే జస్ట్ చూద్దాం ఒకసారి ఎంతమంది ఆ పని చేయడానికి సిద్ధపడతాం. అంటే ఈ చుట్టూతా నడిచి బోరలు ఊదితే గోడలు ఎలా పడతాయి? అటువంటి ఆలోచన ఈరోజు మనిషికి ఎక్కువ వస్తుంది. ఎక్కువగా మనిషి సైన్స్ మీద ఆధారపడతాడు, ఎక్కువగా మనిషి అతనుకున్న తెలివి మీద ఆధారపడతాడు, కానీ దేవుడు చెప్పిన పని జనరల్గా చేయడు. యెహోషాపాతు అనే రాజు ఆయన ఏం చేస్తాడనంటే అమ్మోనీలు, మోయాబీలు, మయోనీలు ముగ్గురు కలిసి ఆయన రాజ్యం మీదకి వస్తున్నప్పుడు ఈ యెహోషాపాతు అనే ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే యెహోవా దేవుడు ఒక ప్రవక్త లేదా ఒక వ్యక్తిలో ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు ఒక వ్యక్తితో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. ఏమనంటే యుద్ధం చేయాల్సింది మీరు కాదు నేను అంటాడు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే వాళ్ళు ఎన్గేది దగ్గర ఉన్నారు కదా, ఎన్గేది అనే ప్రదేశం నుండి జీజు అనే ప్రదేశానికి వస్తారు. వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చే లోపల మీరు ఇక్కడి నుంచి నన్ను గురించి పాటలు పాడుకుంటా నన్ను స్తోత్రం చెల్లిస్తూ స్తుతులు చేస్తూ మీరు జీజు అనే ప్రదేశం వరకు వెళ్ళండి. ఆ జీజు అనే ప్రదేశం దగ్గర వాళ్ళు చచ్చిపోయి ఉంటారంట. అంటే ఈ యెహోషాపాతు అనే రాజుతో దేవుడు ఏం చెప్పంటే నువ్వు చేయాల్సింది కాదు యుద్ధం, నేను చేస్తా. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు పాటలు పాడుకుంటా స్తుతించుకుంటా నడుచుకుంటా వెళ్ళండి. అదే పాయింట్ ఇక్కడ యెరికో చుట్టూ కూడా ఈ జనాలకు చెప్పారు, మీరు వెళ్తా ఉండండి, యాజకులు బోర్లు ఊదగానే అందరూ అరుస్తారు, అందరూ కేక పెట్టగానే గోడలు కూలిపోతాయని. అంటే మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యుద్ధం చేసేది దేవుడు, మనం కాదు. కానీ మనకు పని ఉంది ఏంటనంటే ఆయన స్తుతించాలి. నెంబర్ 2 విశ్వసించాలి. దాన్ని ఏమంటారంటే యెరికో చుట్టూ చేసిన దాన్ని వాక్ ఆఫ్ ఫెయిత్ అంటారు. అంటే విశ్వాసపు నడక. అంటే ఈరోజు ఆయన మీద ఏ విశ్వాసంతో నువ్వు చుట్టూతా నడుస్తావో ఆ విశ్వాసము ఆ గోడలు పడిపోయేలా చేస్తుంది. ఆ విశ్వాసము ఎన్గేది దగ్గర ఉన్న మనుషులు జీజు దగ్గరికి వచ్చి శవాల్లా పడిపోయేలా చేస్తుంది. ఆ విశ్వాసం వల్ల నువ్వు స్తుతించుకుంటూ దేవుడిని వెళ్ళాలి. నీ పని ఏంటంటే దేవుణ్ణి విశ్వసించాలి. నెంబర్ 2 ఆయన స్తుతించుకుంటూ అడుగులేయాలి. ఈరోజు నీ జీవితంలో ఏ కష్టం ఉన్నా, ఏ నష్టం ఉన్నా, ఏ ఇబ్బంది వచ్చినా దాన్ని చూసి భయపడిపోవటానికి నువ్వు లేవు. కానీ గిల్గాల్ దగ్గర అంటున్నాడు గతంలో నేను నిన్ను విడిపించాను. బేతేల్ దగ్గరకు వచ్చాడు, నువ్వు జ్ఞాపకం చేసుకో, నేను నీ పితృల దేవుడిని, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఇక్కడ దాకా యెరికోకి వచ్చాక చెప్తున్నాడు నీకు విశ్వాసం ఉండాలి, నన్ను స్తుతించుకుంటూ నువ్వు నడవాలి. 4 చూద్దాం. 2 రాజులు 2:6. అంతటా ఏలియా యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరినూ ప్రయాణమై సాగి వెళ్ళండి. సేమ్ గిల్గాల్ అయిపోయింది, బేతేల్ అయిపోయింది, యెరికో అయిపోయింది. దేవుడు నన్ను యోర్దాన్ నదికి వెళ్ళమంటున్నాడు, యోర్దాన్ దాకా వెళ్తాను, నువ్వు ఇక్కడ యెరికోలో ఉండిపోంటే ఏం వెళ్ళా ఎలీషా. లేదు నేను కూడా వస్తాను వచ్చాడు. అయితే ఈ యెరికో నుంచి బయలుదేరిన ఈ యోర్దాన్ అనేది దేనికి ప్రాముఖ్యత మనకు తెలుసు. ఇశ్రాయేలీలు వెళ్తున్నప్పుడు అడ్డుగా వచ్చిన యోర్దాన్ నదిని విడిపించిన దేవుడు ఆయన. ఏలియా అనే ప్రవక్తని ఆరోహణం చేసిన ప్రదేశం అది యోర్దాను. 3వ అతి ప్రాముఖ్యమైన నిదర్శనం ఏంటంటే దాని ఈస్టర్న్ సైడ్ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బాప్తిజం జరిగింది. అంటే ఆయన సమర్పించుకుని 30వ ఏట సమర్పించుకుని ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేయడానికి కారణమైన ప్లేస్ ఈ యోర్దాను. అంటే ఈ యోర్దాను దేనికి సాదృశ్యం అంటే నేను నిన్ను గిల్గాల్ అనుభవాన్ని నీకు తీసుకెళ్ళాను. గిల్గాల్లో నేను నీకు చెప్తున్నాను ఏంటంటే నీ గతాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ కష్టాలు చూసి నువ్వు భయపడబాక. బేతేల్కి వచ్చాక నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు దాని గురించి భయపడొద్దు అన్నాడు. 3వ విషయం వచ్చి యెరికోకి వచ్చిన తర్వాత నువ్వు దేనికి భయపడకు, నువ్వు విశ్వాసంతో నడువు, నన్ను స్తుతిస్తూ నడువు అని అన్నాడు. లాస్ట్కి వచ్చేసరికి నీకు పని ఉందని చెప్పాడు. నీ పని ఏంటో తెలుసా? దేవుని సేవ చేయటం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రాణాన్నే పెట్టి నీ కోసం శిలువ మరణం పొంది నశించిపోతున్న ఆత్మను రక్షించమని సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పారు. ఆ పని నువ్వు ఏ రకంగా చేయగలిగితే ఆ రకంగా చేయాలి. అంటే
కొంతమందికి ఉన్న దురభిప్రాయం ఏంటంటే సేవ అంటే అన్నీ వదిలేసి అన్నీ పక్కన పెట్టేసి ఇంకా యేసుక్రీస్తు పాదాలు పట్టుకొని ఇంకా ఆయన దగ్గరే ఉండిపోవటం, ఆయన చెప్పింది చేయటం అని అనుకుంటున్నారే కానీ ప్రతి ఒక్కరికి దేవుడు ఒక తలాంత్ ఇచ్చాడని, ఆ ఇచ్చిన తలాంతుని వాడుకోవటం తెలియక ప్రతి ఒక్కళ్ళు లోకంలో ఉన్న తలాంతుల కోసం, లోకం ఇచ్చే అప్రిషియేషన్స్ కోసం తిరుగుతున్నారని మనిషి గ్రహించలేకపోతున్నాడు. అయితే మొదట అనుకున్నది సేవే, అది సంపూర్ణ సేవ. దానికి చాలా త్యాగం ఉండాలి. అది దేవుడు చెప్పినప్పుడు నువ్వు కాదు, ఎవడు చెప్పినా నీ వల్ల అవ్వదు, నువ్వు వెళ్ళిపోవాలి, నీకు వేరే ఆప్షన్ లేదు. కానీ ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీకు చేతనైన సేవ నువ్వు చేయగలుగుతున్నావా లేదా అని నీ మనసులో నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన తలాంత్ నువ్వు దేనికి పాడుతున్నావు? నీకు పాడే వరం ఇచ్చినప్పుడు నువ్వు సినిమాలకు పాడుతున్నావా, దేవుడికి పాడుతున్నావా? ఏం ఆలోచించుకుని పాడుతున్నావు? దేంతో నువ్వు దేవుని స్తుతించాలనుకుంటున్నావు? లేదా నీకు వాక్చాతుర్యం ఇస్తే దేవుడి మాటలు మాట్లాడుతున్నావా, నీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ విన్ చేయడానికి ప్రయత్నిస్తున్నావా? సో నీకు ఒక తలాంత్ ఇస్తే ఆ తలాంతు ఏ రకంగా నువ్వు చర్చ్కి, సేవకి, దేవునికి ఉపయోగపడుతుందో నువ్వు చూసుకోవాలి. కానీ నీకు లోకంలో ఏ విధంగా ఉపయోగపడుతుందని నువ్వు చూసుకోవటానికి వీలేదు. 30వ ఏట యేసుక్రీస్తు ప్రభు వారు యోర్దాన్ అనే చోట మినిస్ట్రీ స్టార్ట్ చేశారు. సో ఈ యోర్దాన్ దేనికి నిదర్శనం అంటే నీ యొక్క పని ప్రారంభానికి నిదర్శనం. నువ్వు చేయాలంతే, అది నీ పని. అయితే 2 రాజులు 2:13 చూస్తే, మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి. అయితే ఇప్పుడు ఎరికోకి వచ్చాడు. ఎరికో నుంచి ఫస్ట్ గిల్గాలు, బేతేలు, ఎరికో నుంచి యోర్దానికి వచ్చాడు. ఈ యోర్దాన్ దగ్గర జరిగిన విషయం ఏంటంటే, అయితే ఇది ఒకటి చెప్తాను నేను, ఇది చెప్పాక దానికి వెళ్దాం. 2 రాజులు 2:6 చూడండి. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని నడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో ఇదినండి 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమన్నాను. 4 విషయాలు మనం నేర్చుకున్నాం ఏలియా యొక్క స్థలాల గురించి. ఇప్పుడు ఎలీషా చేసిన పని విషయాల్లో మనం చూద్దాం. 3 విషయాలు చెప్తా. మొదటిది, ఆయన సేవకుడు లేదా ఆయన గురువు వెళ్ళిపోతే నీకేం కావాలని అంటే ఆయన అంటున్నాడు 2 పాళ్ళ ఆశీర్వాదం నాకు కావాలి. అంటే నీకన్నా 2 నేను పనిచేయాలని. ఈరోజు నీ సేవకుడు అరే చర్చికి రా అని అడిగినప్పుడు, అరే పాటలు పాడు అన్నప్పుడు, వాక్యం చదువు అన్నప్పుడు, వాక్యానికి రా సమయం ఇవ్వన్నప్పుడు దానికే మనం అల్లకల్లోలం అయిపోతుంటే, ఈయన గురువు అంటే వెళ్ళిపోతుంటే నేనేం చేయాలి, నీకేం కావాలి అని అంటే నాకు 2 పాళ్ళ ఆశీర్వాదం దయచేయి. నువ్వు 3 గంటలు పనిచేస్తే నేను 6 గంటలు పనిచేసేలా చెయ్యి. నువ్వు 12 అద్భుతాలు చేస్తే నేను 24 చేసేలా చెయ్యి. మీరు ఏలియా మిరకల్స్ చూస్తే గొప్ప అద్భుతాలు ఏలియా 6 చేశాడని, లేదు ఏలియా 8 చేశాడని, ఎలీషా 16 చేశాడని ఉంటుంది. చిన్న చిన్న అద్భుతాలు కూడా కలిపితే ఏలియా 12 చేశాడని, ఎలీషా 24 చేశాడు. అంటే 2 పాళ్ళ ఆశీర్వాదం అంటే అది. నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, నువ్వు చేసిన దానిలో 2 నేను చేయగలగాలని కోరుకుంటున్నాడు ఎలీషా. ఈరోజు మనమేం కోరుకుంటున్నాం? మన సేవకుడు వెళ్ళిపోతే పడుకుందాం, ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నావా? సేవ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నావా? నెంబర్ 2, ఈయన ఏలియా వెళ్తా ఉండగా గుర్రపు రథాలు వచ్చి అగ్ని రథాలతో ఏలియా వెళ్ళిపోతుంటే ఏలియా నడుముకుండే దుప్పటి పడిపోతే ఆ దుప్పటి తీసుకున్నాడంట ఎలీషా. దుప్పటి తీసుకుని యోర్దాన్ దగ్గరికి వచ్చి ఆ దుప్పటితో పట్టుకొని యోర్దాన్ నది పాయలైపోయింది. అంటే యెహోషువ ఉన్నప్పుడు యోర్దాన్ నది పాయలైంది. ఏలియా నడుస్తా వెళ్తా అంటే నది కొట్టగానే పాయలైంది. ఇప్పుడు ఎలీషా కొట్టగానే పాయలైంది. అంటే ఈ పాయ అవ్వటానికి కారణము అప్పట్లో యెహోషువ, మొన్న ఏలియా, ఈరోజు ఎలీషానా? 3 కాదు, దేవుడా. సో ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ సేవకుల్లో, నీకు సహాయం చేసే మనిషిలో, నువ్వు కృంగిపోతుంటే నిన్ను మోటివేట్ చేసే మనిషిలో ఏం లేదు. కానీ ఇవన్నీ చేస్తున్నది ఒక మనిషి ద్వారా దేవుడు అన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. యెహోషువ చేసాడు, చచ్చిపోయాడు. ఏలియా చేసాడు, వెళ్ళిపోయాడు. ఎలీషాకు వచ్చేసరికి చేసాడనంటే దానికి కారణం ఏంటంటే మనిషి చేస్తే వచ్చేది కాదు, అది దేవుడు చేస్తాడు. ఏ ఆశీర్వాదం నీ జీవితంలో వచ్చినా అది ఎవరో ఇచ్చారన్న భ్రమలో నువ్వు బతకటానికి వీల్లేదు. దేవుడు చేశాడన్న విశ్వాసం నీకు ఉండాలి. దేవుడు చేశాడన్న ధైర్యము ఆ ఇది నీకు ఉండాలన్నమాట. ఆయన ఇచ్చే ఆశీర్వాదం కదా, అంత మనుషులు చేసింది కాదు. 3వ విషయం ఏంటంటే, ముందు నుంచి వచ్చిన విషయాలన్నీ మనం చూసాం. ఏలియా అన్నాడంట,
యెహోవా జీవం తోడు నీ జీవం తోడు నేను నిన్ను విడువనని చెప్పాను కనుక వారిద్దరును ప్రయాణమై. ప్రతి విషయంలో చూసాం. గిల్గాల్ దగ్గర ఆగిపోమంటే ఆగల, బేతెల్ దగ్గర ఆగిపోమంటే ఆగల, ఎరికో దగ్గర ఆగిపోమంటే ఆగల, యోర్దాను దాకా వచ్చేసాడు. అంటే ప్రతి చోట ఆయనకి ఆగిపోయేదానికి అవకాశం వచ్చింది ఎలీషాకి. కానీ ఆ ఎలీషాని ఆయన ఎక్కడా ఆగకుండా చివరి దాకా వచ్చాడు, ఆ 2 పాల ఆశీర్వాదాన్ని జయించాడు. అంటే ఈరోజు ఒక చిన్న విషయం వస్తే దేవుడి సన్నిధికి రావడానికి ఆగిపోయే మనుషులకి ఎలీషా చెప్పే విషయం ఏంటంటే, నన్ను ఆగిపోమన్నా కూడా నేను ఆగిపోలేదు, దేవుడు నన్ను 2 ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వైనా నీ జీవితంలో ఏదో చిన్న పాయింట్ వచ్చిందని, చిన్న విషయం, చిన్న ఆటంకం వచ్చిందని దేవుడి దగ్గరికి రావటం నువ్వు ఆపేస్తే నీ బతుకు అక్కడే అయిపోతాయి. నువ్వేం చేయాలి తెలుసా? ఆ చిన్న ఆటంకమే పక్కకి తోసేసి దేవుడి దగ్గరికి వచ్చావంటే ఇటువంటి ఎన్ని చిన్న ఆటంకాలు వచ్చిన దేవుడి పక్కకి తీసేసి 2 ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. అటువంటి గొప్ప వ్యక్తి అయిన ఎలీషా ఏ రోజు నాకు సమయం దొరికినప్పుడు ఈ ఏలియా ప్రయాణం అంతా చూసాం, ఆయన ఆరోగ్యం సమయంలో ఏవైతే నేర్పించాడో చూసాం. కాబట్టి ఇదే సమయం దేవుడు మళ్ళీ ఇస్తే నేను ఎలీషా చేసినవి కూడా నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అతి త్వరలో అదొక వీడియో చేస్తాను. అయితే ఈరోజు దేవుడిచ్చిన వాక్యం ప్రకారం మనం చూసాం ఏ విధంగా ఈ ఎలీషా లేదా ఈ ఏలియా ఆయన ప్రయాణాలు చేశాడో, ఆ ప్రయాణాల విషయాల్లో ఆయన మనకి ఏమేమి నేర్పించాడో చూసాం. గిల్గాల్ అనే ప్రదేశంలో మనకు చెప్తున్నాడు, గతాన్ని జ్ఞాపకం చేసుకో, నేను నీ విషయంలో ఎన్నోసార్లు నేను విడిపించాను, ఈ రోజు కూడా విడిపించగలిగిన దేవుడిని. బేతేల్కి వచ్చాడు, బేతేల్లో చెప్తున్నాడు, నేను నీ పితరుల దేవుడిని, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు భయపడటానికి వీల్లేదు. అక్కడి నుంచి ఎరికోకి వచ్చాడు, నువ్వు విశ్వాసంతో నడువు, నువ్వు విశ్వాసంతో నడిచినట్లయితే, నువ్వు నన్ను స్తుతించుకుంటూ వస్తే అక్కడ నీ జవాబు ఉంటుంది, నీకు ఎదురొచ్చిన వాళ్ళు ఉండరు. చనిపోయి ఉంటారని యెహోషాపాతుతో చెప్పాడు, గోడలు కూలిపోతాయి అని చెప్పేసి యెహోషువతో చెప్పాడు. అటువంటి గొప్ప దేవుడు విశ్వాసంతో నడవమని చెప్పాడు. యోర్దాను నది దగ్గర నీకు పనిచ్చా, ఈ 3 నేను నీకు చేస్తున్నా కదా, నువ్వు కూర్చుని తినేసి పడుకుంటే సరిపోదు, మినిస్ట్రీ చేయాలి, నీకు ఇచ్చిన తలాంతుతో నువ్వు సేవ చేయాలి. ఈ 4 ఆ ప్రదేశాల నుంచి నేర్చుకున్నావు. అలాగే ఎలీషా ఏం చేశాడు? ఆగిపోమన్నప్పుడు ఆగిపోలా, ఆయన చేసే సేవ గురువు చేసిన సేవ కంటే ఎక్కువ చేయాలి అన్న విషయాన్ని ఆయన కోరుకున్నాడు. 3వ విషయం ఏంటంటే, ఏది చేసినా మనిషి చేయలేదు, అది దేవుడు చేస్తేనే వచ్చింది అన్నాడు. సో నాతో పాటు ఈ సాంగ్ తెలిసిన వాళ్ళు పాడండి. నేను ఇది ఎందుకు పాడుతానంటే, ఇందాక మనం చూసాం ఈ ప్రయాణంలో కర్మెల్ పర్వతం యొక్క యెజ్రెయేల్ దగ్గర, లేదా ఈ యెజ్రెయేల్ దగ్గర మన యెజబెల్ చెప్తుంది, 24 గంటల్లో నేను నిన్ను చంపేస్తాను. 24 గంటల్లో నేను నిన్ను చంపేస్తానంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? బేర్షిబా వరకు వెళ్ళిపోయాడు. ఆ మ్యాప్ చూపిస్తాను నేను. డైరెక్ట్గా బేర్షిబా దాకా వెళ్ళిపోయాడు. అంటే అంత భయపడిపోయాడు. యెజ్రెయేల్ దగ్గర చెప్తే డైరెక్ట్ బేర్షిబాకి వెళ్ళిపోయి అంత భయపడిపోయాడు. అంటే ఇక్కడ అరణ్యంలో వచ్చినప్పుడు ఏమన్నాడంటే, నన్ను తీసుకెళ్ళిపోయా, నేను ఇంక ఉండలేను అన్నాడు దేవుడితో. అంటే ఈ రోజు ఆయన ఇక్కడ వెళ్ళిపోయి ఉంటే, అరణ్యంలో దేవుడు ఆయన తీసుకెళ్ళిపోయి ఉంటే, ఆయన ఇక్కడికి వచ్చి ఎలీషాని ఎన్నుకోగలిగేవాడా? ఈరోజు ఆయన 8 చేస్తే 16 అద్భుతాలు ఎలీషా చేయగలిగాడు. 12 అద్భుతాలు చేస్తే చిన్న అద్భుతాలు 24 ఎలీషా చేయగలిగాడు. అంత గొప్ప అద్భుతాలు చేయగలిగిన ఎలీషా ఇక్కడ ఎన్నుకోబడాలి అని అంటే ఆయన ఏం చేయాలి? ఇక్కడ అరణ్యంలో చనిపోకూడదు. దేవుడు ఏం చేసినా ఆయనకు ప్రణాళిక ఉంది. సో ఈ ఏలియా అనే ఆయన యొక్క అడుగులు తడబడినాయి. ఇక్కడిక్కడే తిరగాల్సిన మనిషి ఎక్కడెక్కడో తిరిగాడు, కానీ దేవుడు వదల మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాడు. అంటే ఆయన కృప అంత ఉన్నతం. నువ్వు మధ్యలో ఎక్కడికో వెళ్ళిపోయినా దేవుడు నేను వదలడు, మళ్ళీ అక్కడ తీసుకొచ్చి ఆయన ఎన్నుకున్న పని, ఆయన నీకు ఏదైతే ఇచ్చాడో అది చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దానిలో నీ అడుగులు తడబట్టడానికి వీల్లేదు. ఇప్పటికే నీ అడుగులు తడబడి ఉంటే ఈ పాట నాతో పాటు పాడండి, దేవుని స్తుతించండి. దేవుడే దాని నుండి నిన్ను బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఏ విధంగా ఏలియాని ఎలీషాని ఎన్నుకునేలా చేశాడో, ఏ విధంగా ఆయన ఎలీషాతో అన్ని గొప్ప కార్యాలు చేయించాడో, నీతో కూడా, నీ నుంచి వచ్చే వాళ్ళతో కూడా ఆయన అదే చేయించాలని ఆశపడుతున్నాడు. ఈ పాట వచ్చిన వాళ్ళు పాడండి. అయితో ఒక చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరి చేసితివే, అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరి చేసితివే, నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే, నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా
వాక్యాన్ని మీ వెంటనే చూపించిన కృపను బట్టి నీకే లెక్కలేని వందల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజు నాయన ఏ విధంగా ఏలియా జీవితంలో ఆయన ప్రయాణాల్లో మాకు అద్భుతాలను చూపించావు, ఆయన చేసిన అద్భుతాలు మాకు నేర్పించావు. ఆ ప్రయాణం అంతా మేము నేర్చుకోవడానికి కృప చూపించావు. ఆయన అరణ్యంలో నిజంగానే ఆగిపోయి ఉంటే ఎలీషా అటువంటి గొప్ప సేవ చేయడానికి నాయన ఒక భాగ్యాన్ని నాయన ఈ భూ ప్రపంచం కోల్పోయేది. అటువంటి గొప్ప దేవుడు అడుగులు తడబడినా కూడా నాయన ఆ అడుగుని సరిచేసి నీ సేవ కోసం ఏ విధంగా ఏలియాను నువ్వు వాడుకున్నావు నాయన. ఆయన ఆరోహణమయ్యే సమయంలో ఏ విధంగా మాకు ఈ 4 విషయాలు నువ్వు నేర్పించావు. నువ్వు మాకు గతంలో ఎన్నో కార్యాలు చేసావు, అది జ్ఞాపకం ఉంచుకోమన్నావు. నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పి ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం. దేనికి భయపడకుండా విశ్వాసంతో నడవాలని చెప్పావు నాయన. అలాగే ఇవన్నీ చేస్తున్న మాకు నీ కోసం మేము పని చేసే భాగ్యాన్ని కూడా ఇచ్చావు. ఆ పని మేము ఉన్నట్టుగా చేయాలని ఆశీర్వదించండి, 2 చేయాలని ఆశీర్వదించండి. నీకోసం బలంగా పనిచేయాలని సహాయం చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నీ యొక్క పరిశుద్ధాత్మ సహవాసం దయచేయండి. మా హృదయాలని మా తలుపులను తెరిచి నీ కోసం బలంగా వాడబడి నశించుకుంటున్న ఆత్మల హృదయాల్లో ఈ వాక్యాన్ని నేను నింపి ఇంకనూ నేను నీకోసం బలంగా పనిచేయాలని సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.